కేసీఆర్ ప్రభుత్వం కాదు ఇది. మీకు లెక్క లేదు. మీరు చేసిన పనులు బజార్ రౌడీలు ఉంటారు కదా, ఆకు రౌడీలు ఎంతొస్తే అంత దోసుకొని పోయటానికి అట్లా చేసిన మీ ప్రభుత్వాల్లో. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా దాన్ని నడవదు. ప్రజలకు బాధ్యతగా జవాబుదారితనంగా ప్రభుత్వం ఉంటుంది. అది పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్లో నేను ఒక మాట అంటున్నా, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నావు కదా, ఒకరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఎలగబెట్టినావు కదా, ఎమ్మెల్సీ కాకుండానే డైరెక్ట్గా మీ మామ పుణ్యాన. తెలుసు కదా కాంగ్రెస్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా మా అధిష్టానం మా వైపు చూస్తుంటుంది ఏం జరుగుతుందని. కానీ మీ మామ సీక్రెట్లన్నీ నీకు తెలియబట్టి పాప నిన్ను ఏమీ అనలేడు. ఇదొక అలుసుగా తీసుకున్నారు. ఎందుకు మీ బామ్మారిదికి ఏమో బావ కళ్ళలో ఆనందం మాత్రమే కావాలి. ఎప్పుడు బీజేపీకి పోతుడు అని భయం, లేకపోతే ఎప్పుడు ఎడు పోతుడనే భయం. దీన్ని సందు చూసుకొని నా రాజా ఏం మాట్లాడుతున్నావురా బాబు హరీష్ నువ్వు. ఈ కథలు ఇంకెవరికి చెప్తారు మీరు తెలంగాణలో? అగ్గిపెట్టె దొరకని రాజు నువ్వు. కానీ నీది ప్రతి ఒక్కటి దగ్గర ఉంటుంది. నువ్వు చేసే ప్రతి చర్య వెనుక ప్రతి చర్య ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం వస్తూనే ఉంటుంది. నీ బాధితులు ఎవరో ప్రభుత్వానికి చెప్పరు, ఇంకెవరికి చెప్పరు అనుకుంటే ఇక నీ పిచ్చి ముచ్చటే అన్నట్టు, నీకేం అర్థం కావట్లేదు అన్నట్టు. కాబట్టి విపక్షంలో ఉన్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏదైనా బట్టగాల్చి మీదేస్తామంటే తస్మాత్ జాగ్రత్త హరీష్. అటువైపు వాడు తిక్కలోడు కేటీఆర్. ఈ నలుగురు జనాన్ని ముందు చూస్తే కథం ఆగడు. ఏందో రాహుల్ గాంధీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన అంటూ మొన్ననో చూసిన నేను 9 నెలలు 11 నెలలకే కాకుండా 3 సంవత్సరాలు అయింది కదా, మరి ఇప్పుడు పుట్టినప్పుడు ఏమనాలి రేవంత్ రెడ్డి అంటే? మరి 9 సంవత్సరాలకు నీకేం కావాలి, నిన్నేమనాలి? నువ్వు మీ అయ్యా మీ బావ మీరందరు కలిసి చేసిన దాని మీద ఇలా ప్రజాపాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, ప్రజలు ఎంత కోరుకుంటున్నారో, ఇంకా ప్రభుత్వం నుంచి కావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించిండ్రా? అంటారు అమలు కాని హామీలు ఇచ్చిండ్రు, మోసపూరిత హామీలు ఇచ్చిండ్రు. ఒరే ఇంకొక్కటి నేను అంటున్నా, మీరు చూసుకోండి, మేము పెట్టిన ప్రతిదీ మినిమం 100 రూపాయలు ఎక్కువ పెట్టిండ్రు మీరు. ఏదైనా ఏ పథకమైనా అంటే ఏంది? ఆ రోజేమో వాళ్ళు 2500 పెడితే మనం 3000 పెడదాం, వాళ్ళు 5000 పెడితే మనం 6000 పెడదాం. ప్రతి పథకం అన్నింటిలో మరి మీరు చేసిండ్రు. అంటే మీకు కూడా మోసపూరితమైన హామీలు ఇచ్చినట్టేనా? ఆ రోజు మొత్తం రాష్ట్ర ఖజానాను పూర్తిగా అడుగంటుగా పోయేటట్టు చేసి ప్రతిదాన్ని అడుగుతుండ్రు. ఇప్పుడు ఈ అడిగే నైతిక హక్కు ఎక్కడిది మీకు దరిద్రులను నేను అంటున్నా. సర్వం సంఖనాకిచ్చి తెలంగాణను పూర్తి స్థాయిలో నష్టం చేసి ఇంకా తగుదునమ్మా అని చెప్పి సోది చెప్తున్నారు. ఇదేనా మీరు చేస్తున్నది రాజకీయం అంటే? ఇదేనా? ఏది ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆంధ్రోళ్ళ మీద జాగో బాగో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సెంటిమెంట్ రగిలించి వాళ్ళ మీద ఏదో ఆధిపత్యం చెలాయించినట్టు కాదు కదా. పరిపాలించింది కదా ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు. మీకు ఇంకా ఉద్యమం తాలూకు ఉద్యమం నాడు బెదిరించినట్టు, ఉద్యమం నాడు బ్లాక్మెయిల్ చేసినట్టు ఏ కాలేజీలలో బెదిరించిండ్రో, ఏ పరిశ్రమలను మీరు బెదిరించిండ్రో, ఎక్కడెక్కడ కార్పొరేట్ సంస్థలు బెదిరించారో అందరి అప్పుడు కూడా లిస్ట్ ఉండే. మీ బతుకే డబ్బు ఏమంటాం కదా, కనీసం పీసినాశి వాళ్ళ కన్నా ఇన్ని పైసలు వస్తే ఇక చాలనుకొని కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళని సాటిస్ఫై ఉంటారు. కానీ మీకు లక్షల కోట్లు దోచుకున్న ఇంకా డబ్బుల మీద యావనే, ఇంకా బ్లాక్మెయిల్ దందానే. ఇది తెలంగాణ సమాజం సహించది. హరీష్ రావు అని హెచ్చరిస్తున్నాం. హరీష్ రావునే కాదు, ఈ ఇద్దరు మంచి డ్రామా ఆర్టిస్టులు, ఇద్దరికి ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు. రోజుకొకటి ఆడ పెట్టి రావాలి. ఊరికనే వీళ్ళ నటనకు ఏం చెప్పొద్దు, పొద్దుగాల పోయి ఆస్కార్ పెట్టి రావాలి. అట్లా నటిస్తున్నారు వీళ్ళు. పైగా పని చేసేటోళ్ళ మీద అబాండాలేసుడు, లేదంటే అవినీతి మరకలు అంటించుడు, పని చేసేటోళ్ళ మధ్యన ఏంటి పొరపచ్చాలు తీసుకురావడం. ఎంత నారద లేదంటే ఈ శకుని టైపు ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయి కదా, ఆ టైపు మానుకోండి మీరు. ఫస్ట్ మీ బాస్ ఏమో
ఆయన ఎవరెటు పోతే నాకేంది, నేను ఉన్నంత వరకు నేను సరిగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ మీరు టీఆర్ఎస్ను సంకనాడికి ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ను ఈరోజు పూర్తిగా బొందబెట్టే స్థాయికి తెచ్చిండ్రు. మళ్ళీ టీఆర్ఎస్ నామ పెట్టేసరికి మళ్ళీ టీఆర్ఎస్ అని పోయినవుగా మొన్న ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులతో మాట్లాడి కొంచెం ఈసీతో అని చెప్పి మాకు మళ్ళీ టీఆర్ఎస్ ఆమెకి ఇవ్వకుండా చేయరంటే వాళ్ళు ఇచ్చారు ఏదో తెలంగాణ రక్షణ సమితితో తెలంగాణ అని. అంటే మీరు ప్రతి దగ్గర మళ్ళీ ఆ బ్రాండ్కు వీళ్ళే అంబాసిడర్ అయ్యి వీళ్ళే బ్లాక్మెయిల్ చేయాలి టీఆర్ఎస్ అంటే కూడా. ఇలాంటి ఒక దిగజారుడు ఇలా ఏమంటాము వ్యవహారాలకు దిగజారుతున్న హరీష్ రావు లేదంటే కేసీఆర్ అండ్ కోలో ఒక ఒక తీరుగా ఆడుతుంది, ఇంకో తీరుగా ఆడుతుంది. నేను అంటున్నా ఇలా ఒక మాట, నీవు 1 కోటి రూపాయలు ఎవరైతే ఈ క్రషర్తో బెనిఫిట్ అయ్యే కాంట్రాక్టర్ల దగ్గర తీసుకోలేదని ప్రమాణం చేయగలుగుతావా? ఇది సంపూర్ణమైన సమాచారంతోనే దీన్ని ఎలిగేషన్ చేస్తున్నాం. దీనికి రెస్పాండ్గా వీలైతే నువ్వు నిరూపించుకో. చర్చకు రారేళ్ళు వీళ్ళు అంత ఇప్పుడు ఏంటంటే డిబేట్కు రారు, చర్చకు రారు, వీళ్ళు టీవీ డిబేట్లకు కూడా రారు. ఎందుకంటే ఒకవైపే చూడన్నట్టు వీళ్ళు చెప్పుకుంటూ పోవాలి, అబద్ధమైనా సరే జనం వినాలి. ఇంత తప్పితే ఇంకా మీకేం లేదు. ఎక్కడైనా కూర్చుందామంటే రారు. ఒకరోజు వచ్చింది ఆయన కేటీఆర్ ఆడ కూర్చొని ఇక్కడికి రారని మనం ఆ రోజు ఈడ ఉన్నాం, సెల్ఫీలో ఉన్నాం. ప్రచారం కోసమే పడిపోతున్న బీఆర్ఎస్ గ్రాఫ్ను మరింత కాపాడుకోవడానికి ఆయన రాట్లేడు, వచ్చిన నడుస్తలేదు. మొన్న ఏదో జగిత్యాల మీటింగ్ పెడితే అంతేనంటావా అనేసరికి పాపం కాకాది పవర్ తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు దీన్ని రక్షించుకోవాలంటే అని ఇప్పుడు ఈ పోటీలలో పరుగు పందెం పోటీలు ఉన్నట్టుగా వీళ్ళిద్దరు కొట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి నేనంటున్నా హ్యామ్ రోడ్ల విషయంలో ఇప్పుడు 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది, మిగతా 60% నిధులు బ్యాంకు నుంచి లోన్ ఇస్తున్నది. రుణాన్ని 90 ఇన్స్టాల్మెంట్లలో 15 ఏళ్ల పాటు చెల్లిస్తారు. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నది. ఇప్పుడు R&B రోడ్లు ఉంటాయి, పంచాయతీరాజ్ రోడ్లు ఉంటాయి, స్టేట్ హైవేస్ ఉంటాయి, నేషనల్ హైవేస్ ఉంటాయి, ప్రధానమంత్రి సడక్ యోజన ఉంటాయి. ఇట్లా రకరకాల రోడ్లకు రకరకాల విధి విధానాలు ఉంటాయి. అది నీకు తెలియక కాదు, ఏదో మళ్ళీ R&B దాని మీద కొంచెం మళ్ళీ నడుపుకుంటే కొన్ని రోజులు నడుస్తుందనే ఉద్దేశంతో. కానీ వాటికి అన్నిటి కూడా దేనికి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ల యొక్క విధానాలకు స్టేట్ గవర్నమెంట్ల విధానాలకు కూడా తేడా ఉంటుంది. హ్యామ్ రోడ్స్ కంప్లీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోడ్స్. దానికి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తున్నదంటే కాంట్రాక్టర్ల కాడ తీసుకుంటున్నాను అంటున్నాను నేను. ఇలాంటి తోక లేని తలకాయ లేని ఈ విమర్శలన్నిటికి కూడా మేము ఈరోజు స్పందించాల్సి వస్తుంది. ఎందుకంటే మీ వల్ల మీకేమో పని పాట లేదు, పొద్దుగా లేస్తే ఇవ్వాలి ఏం సమయం. ఇప్పుడు మన ఏమంటాము రోజుకొక దందా చేసుకోవడానికి ఒక అంశాన్ని పట్టుకోవాలి, దాని మీద చర్చ నడపాలి, దాని మీద ఎంత వస్తుందో అంత చూసుకోవాలి, సాయంత్రానికి మళ్ళీ ఎంత గిరాకీ వస్తే అంత. కాబట్టి గతంలోనే చెప్పినాం బ్లాక్మెయిల్ రావు గారు, మీరు బ్లాక్మెయిల్ చేయాలంటే కూడా నడవదు. నేను అంటున్నా ఎవరైనా వీళ్ళ బ్లాక్మెయిల్ వీళ్ళు చేస్తే పట్టించుకోకండి. ఎందుకంటే వీళ్ళతో ఏమి అయ్యేది కాదు. మేము చేస్తాము, దీని మీద కొట్లాడతాము, మీకు వస్తుంది, బాగా వస్తుంది, మాకేమన్నా నీరంటే పట్టించుకోకండి. వీళ్ళను బాగానే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒక ఆయనకు బాగానే కోట్ల రూపాయలు వస్తాయట నెలకు రెంట్లు, ఒక ఆయన భూముల మీద బినామీలతో వస్తాయట. ఆ పేర్లన్నీ కూడా భవిష్యత్తులో వస్తాయి, చూద్దాం. కానీ రాజకీయం చేసేటప్పుడు ప్రజల గురించి, ప్రజా బాగు గురించి ఆలోచించాలి తప్పితే నీ వ్యక్తిగత ఆర్జన గురించి ఆలోచించొద్దని నేను హరీష్ రావుకు హితవు చెప్తున్నా. ఎందుకు హితవు అంటే ఇక మనోడు సూచనలు ఇట్లాంటి దాటిపోయింది. ఇక ఏమంటారు కదా, పూర్తిగా చంద్రముఖిగా మారిన హరీష్ రావును మనం మార్చలేము. కాబట్టి ఆయన బ్లాక్ దందా లేదో అన్ని బయటికి చెప్తేనే సెట్ రైట్ అవుతుందేమో చూద్దాం, లేకపోతే ప్రజలే చూసుకుంటారు వాళ్ళ సంగతి. కాబట్టి ఇప్పటికీ నేను అంటున్నా ఏదైనా చెప్పితే వాటికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేయమని చెప్పి తెలియజేస్తున్నా. కానీ నీకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంట్రాక్టర్లకు లేదు. ఈ హరీష్ రావు ట్యాక్స్ను ఎవరు కట్టకండి. వీళ్ళు ప్రతిపక్షంలో చేస్తున్న ఈ దందాల భాగోతం భవిష్యత్తులో బయట పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం.
మీరు ఆరోపణలు చేస్తారు కాబట్టి హరీష్ రావు మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మీ కాడ ఏముంది ఆధారం? ఇప్పుడు హరీష్ రావు కాడ ఆధారం తీసుకొని రమ్మని ఈయనే కూర్చుంటాం. హరీష్ రావు కాడ రేపు లేదు, ఒక 10 రోజులు, ఒక 5 రోజులు. దట్స్ వాట్ నేను అది చెప్పిన కదా. ఓపెన్గా టెండర్ కూడా చారి గారు మరి మాట్లాడతారనంటే మరి ఆయనకి ఎవరు చెప్పిండో కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పి ఏమైనా R&B మినిస్టర్ చెప్పిండా లేకపోతే ఆఫీసర్ ఎవరైనా చెప్పిండా? ఎవరికి వేసిన వాళ్ళు వేసిన వాళ్ళు వేస్తారు, 25% వేస్తారు, ఒక ఆయన 30% కూడా వేస్తాడు. అది ఫైనల్ కాదు కదా, గవర్నమెంట్ కదా దాన్ని ఫైనల్ చేసేది. బ్లాక్మెయిల్ చేస్తున్నది వాళ్ళు. పైగా మీ సంగతి చూస్తాం, అధికారులను వదలం హరీష్ రావు అంటాడు. ఏంది నువ్వు వదిలేది, పీకేది ఏంది నువ్వు చేసేది? అధికారులను బెదిరించడం అనేది చేతగాని దద్దమ్మలు చేసే పని. మీరు బెదిరిస్తేనే పాపం ఇవాళ కొంతమంది జైలుకు పోవాల్సి వస్తుంది, కొంతమంది ఇబ్బంది పడాల్సి వస్తుంది.